ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినా ప్రైవేటీకరణకే మొగ్గు చూపుతున్నారు చంద్రబాబు. మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయాలని అధికారులను ఆదేశించారు. పీపీపీ పనులు నెల రోజుల్లో ప్రారంభించాలని సూచించారు. మొత్తం 10 మెడికల్ కాలేజీలను పీపీపీకి ఇచ్చేయాలని ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబు. ఫేజ్ 1లో 4 కాలేజీలు, ఫేజ్ 2లో 6 మెడికల్ కాలేజీలు పీపీపీకి అప్పగించాలని నిర్ణయించారు. గతంలో పిలిచిన టెండర్లకు ప్రైవేటు సంస్థలు స్పందించకపోవడంతో మళ్లీ ఇప్పుడు పీపీపీలో ప్రైవేటు వ్యక్తులకే అప్పగించాలని చంద్రబాబు ఆదేశించారు. పేద ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలన్న సంకల్పంతో ఆనాడు వైఎస్ జగన్ మెడికల్ కాలేజీలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రభుత్వం మెడికల్ కాలేజీలను 17 మెడికల్ కాలేజీలను నిర్మించింది. కానీ ఇప్పుడు బాబు సర్కారు వాటిని ప్రైవేటు పరం చేయాలనే నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, గతంలో పిలిచినటువంటి టెండర్లు పూర్తిగా ఎవరు ముందుకు రాని పరిస్థితి, వచ్చిన ఒకే ఒక్కరు కూడా వెనక్కి వెళ్ళిపోయారు. మళ్ళీ టెండర్లకు వెళ్లాలని ఎందుకు నిర్ణయించారు? ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతను చంద్రబాబు ప్రభుత్వం గుర్తించడం లేదా? ఈశ్వర్, ప్రజా ప్రయోజనాలు, ప్రజల నుండి వస్తున్నటువంటి వ్యతిరేకత, ముఖ్యంగా భవిష్యత్ తరాలకు వైద్య విద్యతో పాటు కార్పొరేట్ వైద్యం తక్కువగా అందేటువంటి ప్రయోజనాల కంటే కూడా ప్రైవేటు వ్యక్తులకు మేలు చేయాలన్నటువంటి ఆలోచన అన్నది ముఖ్యమంత్రి చంద్రబాబుకి ప్రాధాన్యంగా మారింది. సో ప్రైవేటు వ్యక్తులకు మేలు చేయాలి, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వైద్యాన్ని ప్రైవేటు పరం చేయాలన్నటువంటి దిశగానే అడుగులు వేస్తాను. ఇది ఈ రోజు వైద్యారోగ్య శాఖకి సంబంధించినటువంటి సమీక్ష ముఖ్యమంత్రి చంద్రబాబు వైద్యారోగ్య శాఖ అన్ని విభాగాల అధికారులతో నిర్వహించారు. ఈ సందర్భంగా మళ్ళీ అంటే గత కొద్ది నెలలుగా ఎవరు కాంట్రాక్టర్లు ఎవరు ప్రైవేట్ సంస్థలు వచ్చి మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు ముందుకు రాకపోవడం, వాళ్ళు టేకప్ చేయడానికి ముందుకు రాకపోవడంతో మళ్ళీ ఎలాగైనా సరే టెండర్లు నిర్వహించినా లేకపోతే నేరుగా వాళ్ళతో సంప్రదింపులు జరిపోయినా సరే 10 మెడికల్ కాలేజీలను ఫేజ్ 1, ఫేజ్ 2 వీటికి సంబంధించి 10 మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేట్ వ్యక్తులకు పీపీపీ పనులు చేపట్టాలని సీఎం ఆదేశించారు. నెల రోజుల్లోనే వీటిని ప్రారంభించాలని ఆదేశించారు. ఫేజ్ 1లో మార్కాపురం, మదనపల్లి, అదేవిధంగా పులివెందుల ఆధునిక కాలేజీలని, వాస్తవానికి పులివెందుల మెడికల్ కాలేజీలు అన్ని సిద్ధమయ్యి అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ని, స్టాఫ్ ని కూడా వేరే చోటికి పంపించేసినట్టు పరిస్థితి ప్రైవేట్ కాలేజీలకు అప్పగించడం కోసం, ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం కోసం ఫేజ్ 2లో అమలాపురం, బాపట్ల, పెనుకొండ, నర్సీపట్నం, పాలకొల్లు, పార్వతీపురం కాలేజీల్ని పీపీపీకి అప్పగించాలని నిర్ణయించారు. కానీ సతీష్, నిన్న ఒక్కరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు 4,600 కోట్లు. ఇప్పటికైనా అప్పు 3,56,000 కోట్లు. నిన్న ఒక్కరోజు అప్పుతో 5,000 కోట్ల రూపాయలు ఉంటే 10 మెడికల్ కాలేజీలు బతికిపోతాయి. ఖచ్చితంగా వాస్తవానికి సాధారణంగానే రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి కేవలం 1000 కోట్లు, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ తో కూడా మనం కంపేర్ చేసినా సరే కనీసం 1% కంటే కూడా తక్కువ అమౌంట్ ఖర్చు చేసినా సరే ఏడాదికి 1000 కోట్లు పెట్టినా. ఎందుకంటే ఆల్రెడీ 17 కాలేజీలు, 7 కాలేజీలు అందుబాటులోకి వచ్చినటువంటి పరిస్థితి. 10 కాలేజీల నిర్మాణం చాలా వేగంగా జరుగుతుంది. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, ముఖ్యంగా మెడికల్ సీట్లు ఒకవైపు అయితే వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో కూడా నిర్మాణాలు ప్రారంభించి ఫైనాన్షియల్ టైఅప్ వచ్చి అనుమతులు, అవి కూడా వీటన్నిటికీ కూడా ఫైనాన్షియల్ టైఅప్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ నుండి ఎటువంటి నిధులు పెట్టాల్సినటువంటి అవసరం లేకుండా ప్రాజెక్టులను పూర్తయ్యేలాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని సమకూర్చింది. కేవలం వ్యక్తిగతంగా స్వార్థపూరిత ప్రయోజనాలు, ఆలోచనలతోనే ప్రైవేట్ వ్యక్తులకు వీటిని అప్పగించాలి, కొంత ఎవరైతే తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి వ్యక్తులకు వీటిని అప్పగించాలన్నటువంటి ఒక కుట్ర దీని వెనక ఉందన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఇదొక్కటే కాదు, త్వరలో చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర ప్రజలందరికీ షాకుల మీద షాకులు ఇచ్చేందుకు ప్లాన్ రెడీ చేసిందా? ఇకపై తల్లికి వందనం కొందరికే వందనంలా మారబోతోందా?